హలో ఆల్, దిస్ ఈజ్ సురేఖ. వెల్కమ్ టు మై ఛానల్ సురేఖ సమయ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈరోజు అయితే మా అమ్మ చేతి చేపల పులుసు తింటున్నాను. మా అమ్మ అన్నిటికంటే చేపల పులుసు ది బెస్ట్గా చేస్తుంది. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. సో ఈరోజు మా అమ్మ నా కోసం చేపల పులుసు అయితే వండుతుంది. ఏంటి ప్రాసెస్ ఎలా అనేసి చూసేద్దాం. సో ఇప్పుడైతే చేప ముక్కలన్నీ కడిగి రెడీగా పెట్టేసింది. టమాటో, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీగా ఉంది. సో నెక్స్ట్ జీలకర్ర, మెంతుల్ని వేయిస్తుంది. దాని తర్వాత ఒక వెడల్పాటి బాణలీ పెట్టింది. ఇది కంపల్సరీ ఫిష్ కర్రీకి కంపల్సరీ వెడల్పుగా ఉంటేనే మనం చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ముక్కలు బాగా ఉడుకుతాయి అందులో. సో ఇప్పుడైతే ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ టమాటోని ఫ్రై చేస్తున్నాం. సో ఇవి బాగా మెత్తగా మగ్గిపోవాలి. సో కాసేపు మూత పెట్టి ఉడికిద్దాం దీన్ని. ఇప్పుడు కాస్త ఉడకాలి. సో ఇప్పుడైతే టమాటో, ఆనియన్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఆ పేస్ట్ని ఇందులో వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదైతే మా కడప స్టైల్ చేపల పులుసు అండి. ఇది ఊరికొక తీరులో చేసుకుంటారు. కడపలో అయితే ఇలానే కుక్ చేస్తాము. మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది. మాకు ఇదే ఇష్టం కూడా. సో ఇందులో పసుపు యాడ్ చేసింది. ఇప్పుడు ఇందులోకి ఎక్కువ కల్లుప్పే యూస్ చేస్తుందమ్మ. మామూలు సాల్ట్ అయితే యూస్ చేయదు. ఉప్పు వేసాం, ధనియాల పొడి, నెక్స్ట్ కారం. దీని తర్వాత ఇందాక మనం వేయించుకున్న జీలకర్ర, మెంతులు పొడి కూడా వేసేసాం ఇందులోనే. సో వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకొని ఫిష్ మసాలా కూడా యాడ్ చేసింది. సో ఇప్పుడు మనము ఇందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మళ్ళీ యాడ్ చేయలేం కాబట్టి కల్లుప్పు కదా, కాస్త కరగాలి. సో ఇక్కడ మసాలా అంతా బాగా ఉడుకుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేప ముక్కల్ని యాడ్ చేస్తున్నాం. ముక్కలన్నీ ఒకటేసారి వేయకుండా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ని కదపడానికి వీలు ఉండదు కదా. సో ఒక్కొక్కటిగా వేసుకుంటేనే అవి బాగా కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉన్నాము. చేపల పులుసు ఎప్పుడు సేమ్ డే కంటే కుక్ చేసిన నెక్స్ట్ డేకి సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇదైతే 3 kg ఫిష్. సో పీసెస్ చాలానే ఉంటాయి. ఫిష్ని ఇలా మనం గరిటె పెట్టి తిప్పడానికి అవ్వదు. సో ముక్కని కొంచెం మునిగేలాగా చూసుకొని మనం మూత పెట్టేసి ఫస్ట్ ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తాం. ఇప్పుడు కాస్త కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. ఇందులోనే కరివేపాకు కూడా. సో దీనివల్ల ఏంటంటే చేప స్మెల్ లేకుండా కొద్దిగా ఈ కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్స్ తెలుస్తాయి మనకు మంచిగా. సో మా అమ్మ అయితే కరివేపాకు ఇలా మొత్తం
మండలుగా అలానే పెట్టేస్తుంది, ఆ ఫ్లేవర్ వెళ్తుంది బాగా కుక్ అయ్యి స్లో ఫ్లేమ్లో కుక్ అయినప్పుడు అని చెప్పేసి. సో ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తాం. సో మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటిని ఒకసారి కదుపుకొని చూసారా కరివేపాకు మొత్తం అందులోకి బాగా ఫ్లేవర్ అంతా వెళ్ళిపోయినట్టుంది, మగ్గిపోయింది కుకింగ్ ప్రాసెస్లో. సో ఇప్పుడు లాస్ట్ ఇంకా 5 minutes లో ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తాం. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఆఫ్ చేసేసుకోవాలి. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.